1100 కోట్ల విలువైనటువంటి భూమి తమకు కావలసిన వాళ్ళకు కేవలం 20 కోట్ల రూపాయలకే ప్రభుత్వం ఇచ్చేస్తుంది అని ఒక ప్రధాన పత్రికలో ఫ్రంట్ పేజీ వార్త చూసిన తర్వాత అనగనగా మరో బరి తెగింపు 1100 కోట్ల భూమి 20 కోట్లకే అని. ఇలా ఇవ్వకపోతే ఆశ్చర్యం, కానీ ఇస్తే ఏం ఆశ్చర్యం ఉంది అనిపించింది. ఇక డైరెక్ట్గా ప్రభుత్వ పెద్దలే చెబుతారు ఇస్తాము, ఇప్పుడు ఏంది 99 పైసలకి ఇస్తాము కదా ఇస్తాను, ఇప్పుడు ఏంది ఇస్తాను డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇస్తాను అంటున్నారు. ఏంది డెవలప్మెంట్ కోసం అని ఇస్తారో, ఇంత విలువ చేసే భూములు తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో తిరుపతిలో ప్రభుత్వం ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు ఓ బినామీ మంత్రికి లబ్ధి చేకూర్చేందుకు తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏకంగా 1100 కోట్లకు పైగా విలువైన 22 ఎకరాలను కేవలం ఎకరా 90 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కట్టబెడుతుందట. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయట. చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25న తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో కలియుగ దైవం పదాల చెంత హైదరాబాదు, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ 2 కన్సార్షియంకు 1100 కోట్లకు పైగా విలువైన 22 ఎకరాల భూమిని కేటాయించిందట. వాస్తవానికి సదరు కంపెనీలకు ఎక్కడా ఆతిథ్య రంగంలో అనుభవం లేదట. అయినప్పటికీ తిరుపతి జిల్లా వ్యవహారాలు చూసే ఓ మంత్రి తిరుపతి 1 ప్రాజెక్టులో కీలకంగా చక్రం తిప్పి భూ కేటాయింపులు చేపట్టారట. పైగా సదరు మంత్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉందట. ఎవరు మరి ఆ మంత్రి? తిరుపతిపై తొలి నుంచి కన్నేసిన ఆ మంత్రి పర్యాటక ముసుగులో ఓ ప్రాజెక్టును తీసుకొచ్చారట. 2 రియల్ ఎస్టేట్ సంస్థలను అడ్డుపెట్టి భూములు కొట్టివేసి ఎత్తుగడ వేశారు. వాస్తవానికి తిరుపతి 1 ప్రాజెక్టు విలువ 1200 కోట్లు అయితే ప్రభుత్వం భూమితో పాటు ప్రోత్సాహకాల కింద 1400 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తుండడం గమనార్హమట. సాధారణంగా విలువైన ప్రాంతాల్లో భూములను ప్రైవేట్ సంస్థలకు వేలం ద్వారా విక్రయించాలి. ఇతర రాష్ట్రాల్లో ఇలానే చేస్తున్నారు, లేదా తక్కువ వ్యవధికి లీజుకి ఇవ్వాలి. ఈ సాంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కుతూ సదరు మంత్రి ఒత్తిడి మేరకు నామమాత్రపు రేటుకు అంటే ఎకరా 50 లక్షలకే ఎకరా 90 లక్షలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మేస్తూ ఉండడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. లీజు కూడా కాదండి, అమ్మి పడేస్తున్నారు. 1100 కోట్ల విలువైన భూమిని 19.80 కోట్లకు ధారాదత్తం చేస్తుంది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు ఎస్జిఎస్టీ రియంబర్స్మెంటు, స్టేట్ జిఎస్టీ, భూమి కొనుగోలు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రియంబర్సు, 5 ఏళ్ళు పరిశ్రమ రేట్లకే విద్యుత్తు, 5 ఏళ్ళు విద్యుత్ సుంకం రియంబర్స్మెంటు సరిపోతాయా? ఇంకేమైనా ఇచ్చేది ఉంటుంది? ఇంకేమైనా ఇచ్చేది ఉంటుంది? శాశ్వతంగా అమ్మబడదవుతున్నారట. ఎకరా 50 కోట్ల పైన ఉండదు. తిరుపతి చుట్టుపక్కల ఇదే రాసుకుంటుంది, ఎకరా 50 కోట్లకు పైన ఉంటుందట. కానీ 90 లక్షలకి ఇచ్చేస్తున్నారట. తిరుపతి లాంటి చోట్ల ఎకరా 90 లక్షలకా? ఎవరికి అడ్డా అండి? అధికారం ఉంది, ఎవరు చేస్తే ఎవరు వద్దంటున్నారు, ఏం చేస్తే ఎవరు వద్దంటున్నారు? అనుభవించిన వాళ్ళకి అనుభవించినంత, జనానికి ఇవన్నీ అవసరమైనంత నమ్ముకోనిలే. జనాలకు అంత చైతన్యంతో ఆలోచించేంత సీన్ ఉందా? ఊరికే